ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ స్వామి రథోత్సవం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామివారి ఆలయం శ్రీక్షేత్రానికి పూరి జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్ర దేవతామూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి స్వామివారి బహుదా రథయాత్ర కొనసాగుతుంది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో పూరి ప్రాంతం జనసంద్రంగా మారనుంది. 12 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన పూరి జగన్నాథ స్వామి రథోత్సవం ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ తదియ రోజున ప్రారంభమవుతుంది. ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరి జగన్నాథుని ఆలయ రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికి ఒకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయాత్రకు భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. జగన్నాథుడి రథాన్ని నంది ఘోష అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్రాదేవి రథం పద్మధ్వజం అని భక్తులు పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోకి రత్నసింహంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుంది.